మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఏపీని అప్పుల కుప్పగా చేసిన వైసీపీని ప్రజలు తన్ని తరిమినా సిగ్గు రాలేదని విమర్శించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ నేడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గుంటూరు మిర్చి యార్డ్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మిర్చి అరైవల్స్ వస్తున్నాయి. అరైవల్స్ వచ్చేటప్పుడే దృష్టి పెట్టడం కాకుండా ముందుగానే ఒకసారి రివ్యూ చేసి ఏవైనా సమస్యలు ఉంటే దాని మీద దృష్టి పెట్టి దానిని పరిష్కరించి రేపు 3 మాసాలు మిర్చి పండించినటువంటి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియా దేశంలోనే ఒక ప్రత్యేకతగాంచినటువంటిది, ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతగాంచినటువంటి మిర్చి యార్డ్. సమస్యలు లేవని చెప్పడం లేదు, సమస్యలు అయితే ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలామంది యార్డ్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాప్స్ చేసి ఏ విధంగా మిర్చి యార్డ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, మాకు నేరుగా తెలిసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. రిపోర్ట్ కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రకంగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు, దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగం అందరికీ తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా